నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. చంద్రబాబు నాయుడు గారి తెలివితేటలు తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు వస్తాయని చెప్పేసి వైసీపీ మదనపడిపోతుంది. ఇంతకీ ఆయనకున్న తెలివితేటలు ఏంటి, ఈయనకి లేనివేంటి? వాలంటీర్ల విషయంలోనే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యూహాత్మక తప్పిదానికి ఈరోజు ఇంత భారీ మూల్యం చెల్లించుకున్నారు. 90% వాలంటీర్లు చంద్రబాబు గెలుపు కోసం పనిచేస్తే తీరా ఇప్పుడు ప్రతి 300 మంది వాలంటీర్లని వారి పర్ఫార్మెన్స్ని సమీక్ష చేసి రివ్యూ చేసి 3 నెలలకు ఒకసారి వాలంటీర్లను తీసుకునే కొత్త ప్రక్రియ మొదలెడతాం. వేరాస్ 50 మంది వాలంటీర్లు ఉండేలాగా చూసుకున్న, అంటే ఒక్కొక్క ఏరియాకి 50 మంది వాలంటీర్లు ఉండేలా చూసుకున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రక్రియతో పోలిస్తే దీంట్లో ఖర్చు తగ్గుతుంది. జీతం ఇచ్చే వేతనం అంటారా, జీతం అంటారా, గౌరవ భృతి అంటారా, అదైతే పెరుగుతుంది. సో ఈ క్యాలిక్యులేషన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో లెక్క తప్పారు. బహుశా ఆయన చిన్నప్పుడు నేర్చుకున్న లెక్కల్లో ఈ ఎలిమెంట్ మిస్ అయి ఉంటుంది. ప్రస్తుతం వైసీపీలో ఇదే అంతర్మదనం నడుస్తుంది. రివ్యూ చేసి ఎవరు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారు అన్నట్టు జరిగిన తప్పుల గురించి జగన్మోహన్ రెడ్డి తెలుసుకుంటున్నారు. ఆయన చుట్టూ చేరిన మొత్తం సాంబ్రాణి బ్యాచ్ అంతా కూడా ఈరోజు ఆయనకి ఎంత ద్రోహం చేసింది, చేటు చేసింది అనేది ఒక్కటొక్కటిగా ఆయనకి బయటికి తెలుస్తూ వస్తుంది. ఇవే కాకుండా ఇంక ఇతరత్ర అంశాలు, ఎలాగూ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సమావేశం కాబోతున్నారు హైదరాబాద్లో. సో వీటన్నిటి మీద బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్న రామ్నాథ్ గారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే అండి రామ్నాథ్ గారు. అలాగే టీడీపీ నేత, సీనియర్ నేత జగడం సత్యనారాయణ గారు. నమస్తే జగడం సత్యనారాయణ గారు. వైసీపీ నేత రేగిల్ లక్ష్మణరావు గారు. అలాగే జనసేన వీరమహిళ సుజాత గారు. అందరికీ నమస్కారం అండి. టు స్టార్ట్ విత్ రామ్నాథ్ గారు, ఇది నిజమేనా అంటే వాలంటీర్ల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహాత్మక తప్పిదానికి పాల్పడ్డారా, లేకపోతే చుట్టూ ఉన్న సాంబ్రాణి బృందం ఆయన తప్పుదో పట్టించిందా? ప్యానెల్లో ఉన్న అందరికీ అంటే ఏదైనా ఒక కొత్త వ్యవస్థ మనం ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఆ వ్యవస్థ ద్వారా జరిగినటువంటి మంచితో పాటు కొంతకాలం గడిచిన తర్వాత ఆ వ్యవస్థ సత్ఫలితాలు ఇచ్చిందా, లేకుంటే మిశ్రమ ఫలితాలు ఇచ్చిందా, ఎలాంటి ఫలితాలు ఇచ్చిందా అనేటువంటిది కాలంతో పాటు మనం సమీక్ష చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈరోజు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఒక స్థాయిలో పోస్ట్ మార్టం జరుగుతుంది. చాలామంది వైసీపీలోని కీలక నాయకులు కూడా బయటకు వచ్చి మాట్లాడడం చూస్తున్నాం. ముఖ్యంగా మనం ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి గారు వచ్చి బయటకు వచ్చి మాట్లాడడం. సో ఆయన మాటలలో కూడా ఈ వాలంటరీ వ్యవస్థ తీసుకురావడం అనేటువంటిది మాకు కొన్ని సందర్భాలలో కొత్త పద్ధతిలో, అంటే గతంలో ఏదైతే ప్రజలు రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర కానీ వివిధ సేవల కోసం వాళ్ళు ఎలా అయితే ఇబ్బందులు పడుతున్నారో, సో ఆ ఇబ్బందులను అధిగమించేటువంటి భాగంలో ఇంటి వద్దకే సేవలు చేరాలా అనేటువంటి క్రమంలో చేసిన ఒక ప్రయత్నంగా మేము కానీ, మా ప్రభుత్వం కానీ, సీఎం కానీ ఆలోచించాము. అట్ ద సేమ్ టైం ప్యారలల్గా ఏం జరిగిందంటే, గతంలో ట్రెడిషనల్గా ఉన్నటువంటి ఒక కనెక్టివిటీ, అంటే ఒక పార్టీకి ప్రజలకు ఉండాల్సినటువంటి ఒక కార్యకర్త, ఒక నాయకుడు అనేటువంటి కనెక్టివిటీ దెబ్బతినింది. దాంతోపాటు ఏం జరిగిందంటే ఈ వాలంటరీ సిస్టమ్ మాయమైందనే చెప్పాలా. అదే అంటే దాన్ని స్కిప్ చేయడం అంటారు. అంటే ఇప్పుడు కనీసం ఈ రోజు కూడా వైసీపీ మాట మాట్లాడుకోలేదనుకోండి. అవును, ఖచ్చితంగా తప్పు అవుతుంది. అంటే నేనేమంటా అంటే ఒక స్వీయ విశ్లేషణ, ఆత్మ పరిశీలన అనేది ఒక ట్రాన్స్పరెంట్ వేలో, ఒక వాస్తవ కోణంలో జరిగినప్పుడే మనం ఆ తప్పులను అధిగమించి మళ్ళీ నెక్స్ట్ మనం బౌన్స్ బ్యాక్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది తప్ప ఏదో ఖచ్చితంగా మనం చేసిన ప్రతిదీ రైటే, ఏదో ఎక్కడో మిస్ అయింది, మిస్ఫైర్ అయింది, లేదంటే మిస్ఫైర్ కాదు అనేటువంటి భ్రమలో వెళ్తే ఖచ్చితంగా దాని నుంచి మనం నేర్చుకోలేము. ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకొని మనం సమీక్షించుకుంటూ ముందుకు పోవడం అన్నటువంటిది ఇట్ ఈజ్ ఏ రొటీన్ ప్రాసెస్. ఏ వ్యవస్థలో అయినా కూడా అది రాజకీయ రంగమా లేదా సినిమా రంగమా ప్రభుత్వం అనేది కాదు. ప్రతి రంగంలో మనం తప్పులను సమీక్షించు ముందుకు పోయినప్పుడే మంచి పరిపాలన, మంచి గవర్నెన్స్, మంచి వ్యవస్థలను నిర్మించగలం. ఈరోజు ఏం జరిగింది, చంద్రబాబు నాయుడు గారు కూడా మీరు ఇక్కడ ప్యారలల్గా ఒకటి ఆలోచించండి. ఆయన కూడా వాలంటరీ వ్యవస్థను తీసేస్తానని కానీ, వాలంటరీ వ్యవస్థ పూర్తిగా చెడ్డదని కానీ ఎక్కడ చెప్పట్లేదు. మోర్ ఓవర్ ఈరోజు ఆయన కూడా ఏం చేశాడు, వాలంటరీలను ఉపయోగించుకోలేదు తప్ప గత ప్రభుత్వం ఏదైతే పేద ప్రజలకు ఇంటి ముందటికి సేవలు అందించిందో అదే ఎసెన్స్ను ఆయన కూడా ఫాలో అవుతున్నారు. అంటే ఆ ఎసెన్స్ ఇంతకుముందు లేదు. అంటే పేదల ఇంటి ముంగిటికెళ్ళి పింఛను, పేదల ఇంటికి ముంగిటికెళ్ళి రేషను, ఇలాంటి సేవలు చేసినటువంటి సందర్భం లేదు. ముంగిటి దాకా చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా తీసుకొచ్చారు.
అదే అంటున్నా నేను. అది కూడా ఒక రకంగా వాళ్ళు పొలిటికల్గా ఏమంటారు అంటే, చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తిని ఈరోజు ఒక పూరి గుడిసె దగ్గరికి తీసుకుపోయి పింఛన్ ఇచ్చేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారి విజయంగానే వాళ్ళు భావిస్తున్నారు. ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా రాజకీయాల పార్టీ అన్నాక రాజకీయమే చేస్తారు ఏ పార్టీలైనా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లను నేను తీసేనని చెప్పారు. మోరోవర్ ఆయన 10,000 నేను వేతనం పెంచుతానని చెప్పారు. కానీ ఈరోజు మీరు ఇందాక అన్నట్టుగా చాలా వార్తలు వస్తున్నాయి. అంటే ఆ రోజు గ్రామంలో 100 ఇళ్ళకి 50 మందిని కూడా కొత్త వాలంటీర్లు 3 ఏళ్ళకి ఒకసారి తీసుకుంటాం. అవును, అదే అంటే ఇక్కడ చంద్రబాబు గారు ఆయన మాట మీద నిలబడినట్టే బయట ప్రొజెక్షన్ వస్తుంది. 10,000 ఇస్తున్నాం కదా అంటారు. 10,000 ఇస్తారు కూడా తీసుకున్న వాళ్ళకి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి 50 ఇళ్ళకి ఒక వాలంటీర్. అంటే కరెక్టే. ఇప్పుడు ఒక్కొక్క ముఖ్యమంత్రికి ఒక అడ్మినిస్ట్రేషన్ స్టైల్ ఉంటుంది. ఆయన ఏమనుకున్నాడు, 50 ఇళ్ళకు ఒకరిని పెట్టాడు. సరే, ఈయన కూడా ఏమన్నాడు, నేను తీసేయను అన్నాడు. సరే, 100 మందికి ఒకరిని పెడతారా, 150 ఇళ్ళకు ఒకరిని పెడతారా అంటే ఇక్కడ ఏమవుతుందంటే అవసరానికి మించి ఎక్కువ మంది ఉద్యోగస్తులు ఉండడం కూడా అది మనకు ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఆర్థికమైన పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా భారం అవుతుంది. రేపు అదే చెప్పబోతున్నా. ఖచ్చితంగా ఆయన ఏంటంటే ఈరోజు ఒక సైడ్ పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత కూడా ఆయన రివ్యూలు చేస్తూ ఆయన కూడా ఏమంటున్నాడు, నేను జీతం తీసుకోను, నేను ఓన్లీ గౌరవ వేతనమే తీసుకుంటాను, మొదట్లో జీతం తీసుకున్నాం అనుకున్నాను కానీ అక్కడ ఖజానాలో ఏం లేదు. సో ఇలాంటి వార్తలన్నీ చూస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా కొన్ని ఫినాన్షియల్ డిసిప్లిన్ మెజర్స్ అనండి, లేదంటే వాళ్ళకంటే మనం కొంత విభిన్నంగా పోవాలి. ఈరోజు ప్రజలు ఒక భయంకరమైనటువంటి ఒక ఊహించినటువంటి మ్యాండేట్ ఇచ్చారు వాళ్ళకు, 163 స్థానాలు ఇవ్వడం జరిగింది. సో ఆ బాధ్యత ఉంది కాబట్టి కొద్ది రోజులు మనకు ఆన్ పేపర్ అనండి, లేదా వాళ్ళ ప్రసంగాలలో, వాళ్ళ రోడ్ మ్యాప్లో, వాళ్ళ ప్లానింగ్లో ఖచ్చితంగా కొంత మంచి సొల్యూషన్స్ మంచి కనపడుతుంది. కాకపోతే వేరేజ్ ఇంప్లిమెంటేషన్లోకి పోయేసరికి దాన్ని ఎలా తీసుకుపోతారు, వాళ్ళకు ఈరోజు గౌరవ వేతనం అన్నారు 10,000 ఇస్తారా, లేదంటే ఇన్ని రోజులు వాలంటీర్గా చేసిన వాళ్ళు రేపు వాళ్ళు మళ్ళీ ధర్నాలకు పూనుకుంటారా. ఈరోజు ఒక సైడు గురుకుల పాఠశాల టీచర్స్ ఎవరో వాళ్ళు కూడా ఈరోజు అడుగుతున్నారు. అంటే సమస్యలు అనేటువంటివి చాలా ఛాలెంజెస్ ఈ ప్రభుత్వం ముందు ఉన్నాయి. ఖచ్చితంగా చాలా సమస్యలు, చాలా లిస్టు మనకు కనపడుతుంది. నిన్న మీరు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి సభ చూసారో లేదో, ఆ సభలో ఆయన అడ్రస్ చేస్తూ కూడా ఒక మాట, వాస్తవ కోణంలో ఒక మాట చెప్పడం జరిగింది. మీరు ఈరోజే నాకు చాలా లిస్ట్ ఇచ్చినారు, ఇక్కడ చూస్తుంటే చాలా లిస్టు పెద్దగా ఉంది, ఎత్తిపోతల పథకము, అక్కడ ఏదో ఒక టెంపుల్ అభివృద్ధి, చాలా డ్రైనేజు, రోడ్లు, తర్వాత ఈ అంశాలన్నీ ఉన్నాయి. ఖచ్చితంగా మాకు టైం పడుతుంది, ఒక 6-7 నెలల వరకు నేను దీనిపైన పూర్తిగా మీకు స్పష్టమైన హామీ ఇవ్వలేను. ముందు అసలు మనం రోడ్లు వేయాల్సి ఉంది, చాలా సమస్యలు ఉన్నాయని చెప్పడం చూస్తుంటే అక్కడ అంత ఈజీగా లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు కూడా ఈరోజు విభజన సమస్యలపైన ఒక సమావేశం అవ్వబోతున్నారు, మీట్ అవ్వబోతున్నారు. సో దానిలో కూడా కొంత అమికబుల్ సొల్యూషన్స్ తీసుకురావాలా. ఇంకొకటి మీడియాలో కథనాలు ఏమొస్తున్నాయంటే, చంద్రబాబు నాయుడు గారు రేపు ఢిల్లీ వెళ్తున్నారు, ఫినాన్స్ మినిస్టర్ నితిన్ గడ్కరీ చాలా మంది కలుస్తున్నారు. అంటే ఈరోజు ఫండ్స్ను తీసుకురావడం అనేటువంటిది మనం పేపర్లోనూ ఏదో మీడియాలో వచ్చినంత ఈజీగా ఉండదు. ఫండ్ రైజింగ్ అనేది మనకు ఒక FRBM చట్టం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం కూడా నువ్వు పోయి అడుగుతానే, డబ్బులు పెడతానే, వినతులు పెడతానే అంత ఈజీగా కేంద్ర ప్రభుత్వం కూడా మనీని రిలీజ్ చేసేటువంటి మెకానిజం ఉండదు. కాబట్టి అంత ఈజీ ప్రాసెస్ కాదు అంటాను నేను. ఏదైనా చెప్పడానికి చాలా ఈజీ ఉంటుంది కానీ వేరేజ్ ఇంప్లిమెంటేషన్ వచ్చేసరికి ఎన్నో ఛాలెంజెస్, లీగల్ ఛాలెంజెస్, టెక్నికల్ ఛాలెంజెస్, మళ్ళీ గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలపైన ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కోర్టులలో పోయి కేసులు వేస్తూ గవర్నెన్స్ కూడా చాలా వాళ్ళు లీగల్ బ్యాటిల్ చేయడం జరిగింది. ఈరోజు రేపు చంద్రబాబు నాయుడు ఏదైతే అమరావతిలో నేను భూములమ్మి ఫండ్ రైజ్ చేస్తాను, అమరావతిని నిర్మిస్తాను, లేదంటే సంపద సృష్టిస్తాను అని ఈయన ఏదైతే ప్రామిస్ చేశారో వాటికి రేపొద్దున ఖచ్చితంగా లీగల్ బ్యాటిల్స్ కానీ, టెక్నికల్గా కానీ, మరి వేరే మిగతా పార్టీలు ఏదైతే ఇండియా కూటమినండి, కమ్యూనిస్ట్ పార్టీలనండి, ఇలాంటి అన్ని పార్టీల నుంచి కూడా రేపు లీగల్గా కానీ, పొలిటికల్గా కానీ చాలా ఛాలెంజెస్ ఉంటాయి. కాబట్టి చెప్పినంత ఈజీ కాదు, ప్రసంగాలు ఇచ్చినంత ఈజీ కాదనేది ప్రాక్టికల్గా మనం గ్రహించాల్సి ఉంటుంది. ఒకసారి సుజాత గారు జనసేన నాయకురాలు వారి దగ్గరికి వెళ్ళాం. నమస్తే అండి సుజాత గారు. కక్ష సాధింపు చర్యలు వద్దు, చాలా క్లారిటీతో ఉన్నారు మీ నాయకుడు. ఈ క్లారిటీ మీ భాగస్వామ్య పక్షం తెలుగుదేశానికి ఉందని జనసేన భావిస్తోందా? నమస్తే సార్. ముందుగా మీకు అలాగే 99 వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న తోటి సభ్యులందరికీ శుభోదయం అండి. పవన్ కళ్యాణ్ గారు గెలిచిన మొదటి రోజు చెప్పిన మాట మనందరికీ గుర్తుండే ఉంటుంది. రాజకీయంగా ప్రత్యర్థులమే కానీ వ్యక్తిగత కక్షలు జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ, వైసీపీ నాయకుల మీద కానీ మాకు లేవు. ఇప్పటి వరకు చేసింది యుద్ధం ఇక్కడతో అయిపోయింది. దీని తర్వాత నుంచి మేము పరిపాలన మీద దృష్టి కేంద్రీకరిస్తామని చెప్పారు. అలాగే ఇప్పుడు అంటే కక్ష సాధింపు చర్యలు అంటే వ్యక్తిగత కక్షలు వేరు, అలాగే పరిపాలనలో జరిగిన లోపాలని వెతికి తీయడాన్ని కక్ష సాధింపు చర్యలుగా అనుకుంటే కనుక అది చాలా పెద్ద పొరపాటు అని భావిస్తున్నామండి.
ఖచ్చితంగా గత పరిపాలనలో ఏదైతే ఎవరు తప్పులు అనుకున్నారండి జరిగినాయో, అలాగా? అవినీతి జరిగిందో, ఎవరు అనుకున్నారో చెప్తారా? స్కాములు జరిగినాయో, ఒక్క నిమిషం సుజాత గారు, పరిపాలనలో జరిగిన లోపాలని ఎత్తి చూపిస్తే దాన్ని కక్ష సాధింపు చర్య అనే మాట ఎవరన్నారో చెప్తారా అంటున్నాను. వైసీపీ శ్రేణుల నుంచి వినిపిస్తున్న మాట అండి. అంటే వైసీపీ శ్రేణులు వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు సాక్షిగా వాళ్ళు అంత స్థాయికి వెళ్ళి మాట్లాడేంతటి బలంగా వాళ్ళు ఉన్నారని మీరు అనుకుంటున్నారా? వాళ్ళు ఇల్లు వాకిళ్ళు వదిలిపెట్టి పారిపోతున్నారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళతో సహా. తెలుసు కదా మీకు. వాళ్ళ సాక్షి మీడియా సాక్షిగా కానీ, అలాగే వాళ్ళు సోషల్ మీడియాలో కానీ వాళ్ళు మాట్లాడుతున్నారండి. మొన్న కొడాలి నాని గారు కూడా బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది. అంటే మాట్లాడడానికి కూడా వీలు లేకుండా మాట్లాడే స్వేచ్ఛను కూడా హరించేంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం అయితే ఏం వ్యవహరించట్లేదండి. వాళ్ళు బయటకు వస్తున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. అలాగే వారు ఏదైతే గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని, కుంభకోణాలని, స్కాముల్ని బయటకు తీస్తున్నారో దాన్ని వ్యక్తిగత కక్ష సాధింపు చర్య అనుకుంటే అది ప్రజలు కూడా ఎవరు కూడా హర్షించరు. మన టూరిజం శాఖలో జరిగిన కుంభకోణాలు ఒక్కొక్కటి వెలుకు వస్తున్నాయి. అలాగే ఎర్రచందనం విషయంలో కానీ, ఇంకా మైనింగ్ విషయంలో కానీ మేమే కాదు, అంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు, పరిపాలన చేస్తున్న వాళ్లే కాకుండా బాధితులు కూడా ఎంతో మంది బయటకు వచ్చి వారికి జరిగిన వేధింపులు కానీ, వారి మీద జరిగిన దాడుల గురించి కానీ ఒక్కొక్కరు కేసులు నమోదు చేస్తున్నారు. వారు ఎటువంటి రాజకీయాలకి సంబంధం లేని ఒక ప్రైవేటు వ్యాపారస్తులు అనుకోండి, అలాగే సామాన్య ప్రజలు అనుకోండి, వాళ్ళు బయటకు వచ్చి కేసులు నమోదు చేస్తున్నారు. మనం సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసుకుంటే, నెల్లూరు జిల్లాలోనే ఒక మైనింగ్ సంబంధించిన వ్యాపారి ఆయన బయటకు వచ్చి ఆయన వైసీపీ హయాంలో అర్ధరాత్రి ఒక గుంపుగా వచ్చి అక్కడ లోకల్ వైసీపీ నేత అండదండలతోటి మైనింగ్ స్వాధీనం చేసుకున్నారు. నాది ఒక్కటే కాదు, నెల్లూరు జిల్లాలో చాలా మంది మైనింగ్ స్వాధీనం చేసుకున్నారని ఒక వ్యక్తి వచ్చి చెప్పడం జరిగింది. అలాగే విడుదల రజనీ గారి విషయంలో స్టోన్ క్రషర్స్ యజమాని మా దగ్గర లంచం తీసుకున్నారు అని చెప్పి వారు బయటకు వచ్చి కేసులు నమోదు చేయడం జరిగింది. రైతులు ఏదైతే పేదలకి ఇళ్ల పట్టాలనే విషయంలో మా దగ్గర భూములు లాక్కుని దాని మీద కమిషన్లు తీసుకున్నారని వాళ్ళు ఆవిడ మీద కేసు పెడుతుంటే ఆ డబ్బులు కూడా తిరిగి ఇవ్వడం జరిగింది విడుదల రజనీ గారు. అంటే అక్కడ క్లియర్ గా ఆవిడ డబ్బులు తీసుకున్నది, లంచం తీసుకున్నది అని క్లియర్ గా బయటపడింది. ఎటువంటి విచారణ జరగకుండానే అక్కడ బయటపడింది. ఇలాంటివి ఎన్నో బయటపడుతున్నాయి. వాటి మీద ప్రభుత్వం విచారణ చేస్తేను, అలాగే ప్రభుత్వంలో ఉన్న ఇప్పుడు ఎవరైతే పాలనా పగ్గాలు చేపట్టిన శాఖ మంత్రులు విచారణ చేస్తుంటే దాన్ని వ్యక్తిగత కక్షలుగా తీసుకుంటే కనుక అది చాలా పొరపాటు అవుతుందండి. పెద్దిరెడ్డి గారిని అలాగే మిథున్ రెడ్డి గారిని గడప దాటినట్లేదని కక్ష సాధింపు చర్యలు అనుకుంటున్నారు. కానీ వారు దేశం దాటించిన ఎర్రచందనం గురించి విచారణ చేస్తున్నారు. ఆ ఫైళ్లు పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు రావడం జరిగింది, నేపాల్లో పట్టుబడినట్టు. వాటి మీద విచారణ చేయడాన్ని వ్యక్తిగత కక్షలుగా తీసుకోవద్దండి. ఎక్కడో అరాకొర ఏదైనా అంటే ఈ 5 ఏళ్లలో వాళ్ళు చేసిన అరాచకాలను బట్టి 1-2 కార్యకర్తలు ఏదైనా కోపానికి గురయ్యి వారు ఏదన్నా మాటల దాడి కానీ, అంటే వారి ఇళ్ల మీద కోడిగుడ్లు విసరడం అలాంటి దాడులు ఏమన్నా చూసుకుంటే అది వ్యక్తిగత దాడులు ప్రభుత్వం చేస్తుందని ప్రభుత్వం మీద వాటిని పిలవడం మాత్రం అది. సో లక్ష్మణరావు గారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. లక్ష్మణరావు గారు, ఇవన్నీ చూసి చూడనట్టు వదిలేయండి మీరు. ఎందుకంటే 5 ఏళ్ల పాటు మీరు సృష్టించిన విధ్వంసానికి వాళ్ళు ఇస్తున్న బదులు ఇది. మీకు ఎలా బీపీలు వచ్చినాయో ఒక 5 ఏళ్ల క్రితం 3 ఏళ్ల క్రితం అనుకుంటాను తెలుగుదేశం ఆఫీస్ మీకు ఎలా బీపీలు వచ్చినాయో వాళ్ళకు కూడా బీపీలు వస్తాయి. మీరు అంటున్నారు కదా, మీ నాయకుడు అన్నాడు కదా, ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు తట్టుకోలేక బీపీలు వచ్చినప్పుడు, బీపీలు వస్తే టెల్మి చట్టం 40M చేసుకోవాలి కానీ ఆఫీసుల మీదకి వెళ్ళి దాడులు చేయరు లక్ష్మణరావు గారు. దానికి ఇవాళ మీరు ప్రతిఫలం మీరు అనుభవించాల్సి వస్తుంది. ఇవాళ మీ దాకా వచ్చేప్పటికీ ఇదేదో దాడులు చేస్తున్నారు అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. ప్రజావేదిక కూల్చడం అనే విధ్వంసంతో మొదలెట్టి మీరు అడవులు చెట్లు నరికేదాకా పోయారంటే జనం ఎందుకు మీ వెంబడి ఉండాలి అని మీరు అనుకుంటున్నారు? ఒకసారి చెప్పండి లక్ష్మణరావు గారు. వాసుదేవన్ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, డబుల్ ఎన్ టీవీ వీక్షకులకి, యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలు. వాసుదేవన్ గారు, ఈరోజు మనం చూసాం, ఇప్పుడైతే కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు డే 1 నుంచి కూడా కక్ష సాధింపుగా మరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ ముందుకు వచ్చి మేము ఎటువంటి కక్షపూరితమైన రాజకీయాలు, విధ్వంసపూరితమైన రాజకీయాలు మీకు చేయం అని అంటూనే కార్యకర్తల్ని కింద నుంచి గిల్లడం. ఇప్పుడు గవర్నమెంట్ని చూసుకున్నా కదండి, మేము అధికారంలో ఉన్నాం, మనల్ని ఎవడరా ఆపేది,
మనల్ని ఎవడరా చేది, మేమే కదా అధికారంలో ఉన్నామని చెప్పి బరి తగ్గించి ఆ ఎమ్మెల్యేలు, మాజీ మినిస్టర్లు, మాజీ ఎమ్మెల్యేలు ఇంటికి వెళ్ళి గొడవ పెట్టుకునేది ఎవరు? వీలే కదా. ఈ రోజు కూడా ప్రతిరోజు కూడా ఏదో ఒక నియోజకవర్గంలో కార్యకర్తలు కొట్టడం, వేధించడం. నిన్ననే శ్రీ సాయి జిల్లా ఉంది, సపోజ్ ఆ జిల్లాలో ఒక మన వైఎస్ఆర్ పార్టీ శ్వాసలో కోఆర్డినేటర్ని కూడా కొట్టి చంపేశారు ఆయన్ని. ఇలా చూస్తే రోజుకు ఒక 2-3 హత్యలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఇది చంద్రబాబు నాయుడు గారే చంపించారా, పవన్ కళ్యాణ్ గారే చంపించారా మేము అన్నట్లా. కానీ వాళ్ళ అండ చూసుకొని, పార్టీ అండ చూసుకొని కదా వీళ్ళు ఇదవుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చేసింది ఏంటంటే స్టేట్మెంట్లు కాదండి, పేపర్ స్టేట్మెంట్లు, మీడియా స్టేట్మెంట్లు కాకుండా మీ కార్యకర్తలను వారించండి. మీ కార్యకర్తలకు చెప్పండి, మనం వచ్చింది వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద లేదా వైఎస్ఆర్ పార్టీ సపోర్ట్ చేసినటువంటి సింపథైజర్ మీద, అటు జర్నలిస్టుల మీద దాడులు చేయడానికి కాదు. మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకోవడానికి, ప్రజలకు మంచి పరిపాలన అందించడానికి కానీ మీ కార్యకర్తలకు, మీ నాయకులకు చెప్పండి. ఈరోజు చూస్తే కొలుగుపూడి శ్రీనివాసరావు గారు పెద్ద బుల్డోజర్ని వేసుకుని వెళ్ళి అక్కడ ఆయనే స్వయంగా అక్కడ ఉన్నటువంటి కట్టడాన్ని తొలగించడం, ఆవిడ పార్టీ మారలేదని మండకి ఆవిడ జుత్తు పట్టుకొని నాలుగేసి కొట్టడం. ఎవడిచ్చాడు రైట్స్? ఎవడిచ్చాడండి కొలుగుపూడి శ్రీనివాసరావుకి? నువ్వు ఎమ్మెల్యే అయితే ఎవరికి ఎక్కువ? ఎమ్మెల్యే అయితే ఎవరికి ఎక్కువ? నీకు గొప్ప, ఎవరికి గొప్ప? నువ్వు ఎమ్మెల్యే, మినిస్టర్ అయితే ఎవరికైనా ఎక్కువ? ప్రజాస్వామ్యంలో, ప్రజాక్షేత్రంలో ఎవడైనా ఒకటే. అది మినిస్టర్ అయినా, ఎమ్మెల్యే అయినా, ఆ ప్రెసిడెంట్ అయినా, పిఎం అయినా, సీఎం అయినా ప్రశ్నిస్తారు. మీరు అడిగే రీతిలో రావాలని రూల్ ఏమైనా ఉందా ఏంటి? వాళ్ళు నచ్చిన పార్టీలు వాళ్ళు ఉంటారు. అరే మా పార్టీలో మారలేదని చెప్పి మీ పార్టీకి చేయండి అని చేస్తారా ఎవరైనా? చూస్తే ఒకటి కాదండి, ప్రతిరోజు కూడా ఏ నియోజకవర్గంలో చూసుకున్నా ఎక్కడో ఒకడ గొడవలు జరుగుతూ ఉన్నాయి. కలర్ వస్తున్నాయి, వాట్సాప్ ద్వారా మాకు మెసేజ్లు వస్తున్నాయి. అవి చూసినప్పుడల్లా కంట తడిపడి నీరు ఒకటే భావం. ఏం చేయగలం, ఏం చేద్దాం, ఏ రకంగా దీన్ని ఆపుదాం అనక ఒకటే ఏడుపు. అంటే ఇటువంటి స్థాయికి మీరు తీసుకెళ్తారా? మీరు చెయ్యండి. ఎవరైనా ఆ నాయకులు కానీ ఆ నియోజకవర్గంలో అవినీతి చేస్తే బయటికి తీయండి, ప్రూఫ్లు బయటికి తీసుకెళ్తే వాళ్ళని లీగల్గా వాళ్ళ చేసి జైలుకి పంపించండి. ఇక్కడే కాదు, నేను దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి సేమ్ అదే అక్రమ కట్టడాలు అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇదే మున్సిపాలిటీ సిబ్బంది, ఇదే మున్సిపల్ మేయర్ వీళ్ళందరూ కూడా ఏ రకంగా మీరు కట్టడాలు కట్టుకోండి, ఏ రకంగా వాళ్ళకి మరి బిల్డింగ్ ప్లాన్ ఇచ్చారు, ఏ రకంగా మీకు సహకరించారు. అప్పుడు ఆ రోజు కరెక్ట్ అయింది, ఈ రోజు తప్పెలగైంది. అంటే లక్ష్మణరావు గారు సార్ చెప్పండి. ఇప్పుడు మీ మీద దాడులు జరుగుతున్నాయి అని చెప్పి ఇంత చేటు ఆవేదన మీరు వెళ్ళగక్కుతున్నారే, 5 ఏళ్ల పాటు కడుపులో దాచిపెట్టుకుని వాళ్ళ వేదనని ఎవరికి చెప్పుకోలేని వాళ్ళందరి బాధ, గోస ఎప్పుడైనా వినపడ్డాయండి మీకు? నేను మాట్లాడుతున్నది సామాన్య కార్యకర్తలు, సామాన్య ప్రజలు, సామాన్య ఓటర్లు. పెద్ద పెద్ద లీడర్ల గురించి మాట్లాడలే. పెద్ద పెద్ద లీడర్లకి వాళ్ళు దిక్కు లేదని మీరు అంటున్నారు. నేననేది ఏంటంటే సామాన్యులకు దిక్కు లేని పరిస్థితి మీరు తీసుకొచ్చి ఇవాళ మీరు దిక్కుతోచని విధంగా తయారైపోయారు. మీ పార్టీ అలా తయారైందని చెప్పేసి అబ్జర్వేషన్. దీనికి మీ దగ్గర ఉన్న సమాధానం ఏంటి లక్ష్మణ్ గారు? వాసుదేవన్ గారు, మేమన్నదేనంటే ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎవరి మీదకి వెళ్ళి మీరు దాడి చేయండి అని ఆయన చెప్పరు, పవన్ కళ్యాణ్ గారు చెప్పరు, చంద్రబాబు నాయుడు గారు చెప్పరు. కానీ ఈ సోకాల్డ్ లీడర్లు ఎవరైతే నియోజకవర్గంలో స్థానిక ఉన్నటువంటి కొంతమంది కార్యకర్తలు, వ్యక్తిగత పూజ చేసినటువంటి కార్యకర్తలు, వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ చర్యలకి పాల్పడి ఆ దాడులు చేయడం గురవుతాం మనం చూస్తూ ఉన్నాం. కానీ అవి తప్ప అన్నా ఈ రోజున అధికారం శాస్త్రం కాదు ఎవరు కూడా. ఇప్పుడు పార్టీ అధికారంలోకి రేపు ఎలా ఉందంటే వాసుదేవన్ గారు, ఆడు మొన్నటి వరకు కూడా వైఎస్ఆర్ పార్టీలో ఉంటాడు. వైఎస్ఆర్ పార్టీలో ఉండి మళ్ళీ ఎలక్షన్ రాగానే పార్టీ మారుతారు. పార్టీ మారగానే వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ఊర్లో ఏవో చిన్న గొడవలు ఉంటాయి వాళ్ళకి, ఆ గొడవలు వీళ్ళు తీర్చుకోవడానికి ఏంటంటే పార్టీ కండువాలు వేసుకుని ఆ అధికారంలో రాగానే మళ్ళీ వాళ్ళ మీద అటాక్ చేయడం. ఇది సాంప్రదాయం కొనసాగుతూ ఉంది. మీరు ఎక్కడైనా చూడండి, వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి గొడవలు తీర్చుకోవడానికి పార్టీ కొండ వేసుకుంటారు. పార్టీలోకి వచ్చినవాడు మంచివాడో చెడ్డవాడో అసలు ఏంటో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయరు. నియోజకవర్గంలో అసలు రండి అంటే మా పార్టీలో ఇంతమంది జాయిన్ అయ్యారని మనం భజన చేసుకోవడానికి, గొప్ప చెప్పుకోవడానికి కొండలు కప్పేస్తాం. ఆడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆడ ఏ స్థాయి కార్యకర్త, ఆడు ఎంతవరకు యుద్ధం సృష్టించగలరు? తెలుగుదేశం వేసిన ఎత్తుగడలో ఆ శ్లేష్మంలో పడ్డ ఈగలాగా వైసీపీ కొట్టుకుంటుంది. కారణం ఏంటంటే మీరు ఇలాంటి
చిన్న చిన్న అంశాలు మాట్లాడుకునే లోపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఢిల్లీ వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ని కలుస్తున్నారు, ఫైనాన్స్ మినిస్టర్ని కలుస్తున్నారు, పోలవరం గురించి మాట్లాడుతున్నారు, రాజధాని గురించి మాట్లాడి పైసలు తీసుకొని వస్తున్నారు. అది అడ్మినిస్ట్రేషన్. సో అంటే రాజకీయం ఒక పక్క తన యంత్రాంగం చేత చేయిస్తూ అడ్మినిస్ట్రేషన్ ఆయన ఢిల్లీ వెళ్ళి చేస్తున్నారు. జనాలకు కావాల్సిందంటే డెవలప్మెంట్. మనం వచ్చామా, నొక్కామా, ఇచ్చామా కాదు. ఇప్పుడు జరిగింది అది. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి, మళ్ళీ రౌండ్లో వస్తాం. ఒక నిమిషం మీరు అందరికి ఒక నిమిషం. చంద్రబాబు నాయుడు గారు పసుపు పిల్ల మెడలో వేసుకుని వెళ్తారు. ఎందుకంటే పసుపు పిల్ల గురించి తెలుసు మనకి. అచ్చెన్నాయుడు గారు ఏం చెప్పారు, ఆ బిల్ల వేసుకుని వెళ్తే మా సగటు ప్రధానమంత్రి కూడా కుర్చీ పెట్టి అయ్యా మీ రాష్ట్రానికి ఏం కావాలి, ఇన్ని లక్షల కోట్లు తీసుకుని వెళ్ళని మనకి కంటైనర్లు పంపిస్తారు. ఎందుకంటే అడగగానే ఇచ్చేస్తారు మోడీ గారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర పసుపు బిల్ల ఉంది కాబట్టి. మీరు పరిపాలించినప్పుడు ఇవ్వలేదా? చాలా రాష్ట్రాలని కాదని ఆంధ్రప్రదేశ్కి ఇవ్వలేదా? మన వాస్తవాలు మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు మాత్రం మనకి ఇచ్చారు. అదే చెప్పాను, రావాల్సినవే. కానీ అప్పుల మీద మనకి ఎటువంటి అధికారం లేదు. కానీ అవి కూడా వెళ్ళి తెచ్చుకున్నాక బెగ్గింగ్ బౌల్ పెట్టుకొని మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్దాం. సత్యనారాయణ గారు, మొత్తానికి ఏంటంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 3.0 మళ్ళీ చూపిస్తున్నారు. ఆయన ఖచ్చితంగా డెవలప్మెంట్ ఓరియంటెడ్గా ఢిల్లీలో పాలిటిక్స్ నడబోతున్నారు. ఈసారి ఏంటంటే ఇంతకీ క్రితం దానికి ఇప్పటికీ తేడా, అందరినీ కలుపుకుని వెళ్తున్నారు. నేను రాత్రి కూటమి ఎంపీలతో సమావేశం అయ్యారు ఆయన. కేవలం మీ పార్టీ వాళ్ళే కాకుండా జనసేన, బీజేపీ వాళ్ళతో కూడా కలిసి మనం ఏం చేద్దాం, ఎలా ముందుకెళ్దాం, మన టాప్ ప్రయారిటీస్ ఏంటి, పోలవరమా, రాజధాని, ఈ రెండు అయితే పైసలు ఎట్టా తెచ్చుకోవాలి. ఏబుల్ పీపుల్ ఈసారి ఎలక్ట్ అయ్యారు. పెంసాని చంద్రశేఖర్ గుంటూరు నుంచి, ఆయన అకాడమిషియన్, ఆయన విద్యావేత్త ప్లస్ బాగా అథారిటీ ఉన్నవాడు. అలాగే రామ్మోహన్ నాయుడు 3 టైమ్ ఆయన ఎంపీ, మరి ఆయన కూడా సివిల్ ఏవియేషన్ మినిస్టర్. బీజేపీ నుంచి శ్రీనివాస వర్మ గారు. సో ఒక మంచి కాంబినేషన్, ఒక కూర్పు నడిచింది. మీరు ఈ దాన్ని ఏమంటారు, ఈ విపక్ష ఇంతకుముందు మీరు విపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ చేసిన కక్ష సాధింపుల ఫార్ములాని మీరు ఫాలో అవుతారా, లేకపోతే దాని నుంచి బయటకు వచ్చేసి ఏదో ఇందాక సుజాత గారు కూడా చెప్పారు, ఏదో చిన్న చిన్న కోడిగుడ్లే కదా వేసింది, పట్టించుకోమాకండి అని, మీరు కూడా అలాగే అంటారా? ముందుగా డిబేట్ నిర్వహిస్తున్నటువంటి వాసుదేవన్ గారు మీకు, అదేవిధంగా 99 ప్రేక్షకులకి, డిబేట్ లో పాల్గొన్నటువంటి నేతలకు అందరికీ కూడా శుభోదయం. ఈరోజు మీరు ప్రారంభించినటువంటి వాలంటరీ వ్యవస్థ సబ్జెక్టు దగ్గర నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తున్నారన్న వరకు కూడా మనం విశ్లేషణ చేయడానికి నేను దాన్ని ముందుకు వస్తున్నాను సార్. ఎందుకంటే వాలంటరీ వ్యవస్థ వేసినప్పుడే దాని మీద పలు ఆరోపణలు వస్తున్నప్పుడు నేను మీ సాక్షిగా, కొన్ని మీడియా సంస్థల డిబేట్ సాక్షిగా వాలంటరీ వ్యవస్థను క్రమబద్ధీకరించండి, వాలంటరీ వ్యవస్థను చట్టబద్ధత చేయండి, వాలంటరీ వ్యవస్థను రెగ్యులర్ చేయండి. వాళ్ళు ఎక్కువ మంది అక్కడ ఎస్సీ బీసీ క్యాండిడేట్స్ ఎక్కువ ఉంటారు అక్కడ, కాబట్టి వాళ్ళకు చట్టబద్ధత పరమైనటువంటి బాధ్యతలు అప్పచెప్పండి అని చెప్పేసి పదే 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 నేను డిబేట్స్ లో వాదించడం జరిగింది. కానీ ఈరోజు జరిగింది ఏంటి, వాలంటీర్స్ వ్యవస్థ లేకపోయినప్పటికీ కూడా మేము ఇంటికి వెళ్ళి స్వయంగా తెల్లవారినే వేకుజావునే 4 గంటలకే మేము పెన్షన్ ఇవ్వగలమని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం నిరూపించగలిగింది. ఇంకా వాలంటరీ వ్యవస్థ మీద ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి వాలంటీర్లే కాదు అన్ని పార్టీల నాయకులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అది ఒక కొలిక్కి రావాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే క్రమబద్ధ దగ్గర నుంచి వాళ్ళకి 10,000 ఇస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా దాన్ని మళ్ళీ పట్టాలు ఎక్కిస్తారని చెప్పేసి ఖచ్చితంగా నెక్స్ట్ మంత్ నుంచి ఎదురు చూడడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు సార్ ఆ వ్యవస్థ మీద. మీ పార్టీ ఒక ఆలోచన చేస్తూ ఉంటాయి కదా సత్యనారాయణ గారు, ఒక నిమిషం మీరే చెప్పండి. 100 ఏళ్లకి ఒక వాలంటీర్, జగన్మోహన్ రెడ్డి గారు 50 ఏళ్ళకి ఒక వాలంటీర్. అంటే ఇల్లు తగ్గుతున్నాయి, వాలంటీర్ల సంఖ్య, ఇల్లు పెరుగుతున్నాయి, వాలంటీర్ల సంఖ్య తగ్గుతోంది. సో ఇక్కడ తగ్గించిన 5,000 ఇంకెక్కడో చోట సర్దేస్తున్నారు, కానీ 10,000 ఇచ్చామనే మంచి పేరు మాత్రం మీ జేబులో వేసుకుని వెళ్ళిపోతున్నారు. ఈ మాత్రం తెలివితేటలు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియక లేక ఆయన చుట్టూ ఉన్న ఈ సామ్రాణి బృందం ఆయనకి చెప్పే ప్రయత్నం చేయక ఇక్కడ దాకా తెచ్చుకున్నారు. సో చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న ఆ అడ్మినిస్ట్రేటివ్ క్యాపబిలిటీ ఎలా పనిచేస్తుందనే దానికి ఇది ఉదాహరణ. 10,000 ఇచ్చిన ఘనత ఉంటుంది, సంఖ్య తగ్గించిన నేర్పరితనము ఉంటుంది. లక్ష్మణరావు గారు భవిష్యత్తులో నేర్చుకోండి ఇట్లాంటివి.
సత్యనారాయణ గారు మీరు చెప్పండి. అది ఖచ్చితంగా మేము ముందే ఎక్స్పెక్ట్ చేసాం సార్. వాలంటీర్స్ అది తగ్గుతుంది, ఖచ్చితంగా క్రమబద్ధీకరించి వాళ్ళకి 10,000 జీతం ఇస్తారని చెప్పేసి ఖచ్చితంగా 10,000 జీతం ఇవ్వడం కాదు, ఎవరైతే అర్హులు ఉన్నారో డిగ్రీలు చదువుకుని అక్కడ మగ్గిపోవడానికి, ఉద్యోగాలు వదిలేసి సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా రేపొద్దున మరి బాధ్యతాయుతమైన ప్రభుత్వ సర్వీసుల్లోకి తీసుకునే విధంగా వాళ్ళకి ఎంపిక ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే ఇది అవసరం కూడా, ఎందుకంటే ప్రస్తుతం తర్వాత వీళ్ళ వాలంటరీ వ్యవస్థ వేసినప్పుడే విజయసాయి రెడ్డి దగ్గర నుంచి వాళ్ళు పలికినటువంటి విధానం ఏదైతుందో, అసలు చదువుకున్నారా ఒక్కొక్కరు అకౌంటెన్సీ అని చెప్పేసి ఈ వ్యవస్థనంతా మేము చక్కబడతామని చెప్పేసి పదవుల్లోకి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వాలంటీర్స్ మేము కార్యకర్తలు వాలంటీర్స్ వేసుకుందామని చెప్పేసి స్టేట్మెంట్స్ ఇచ్చారు. అదే కదా ఈ రోజు ఇంత దుర్మార్గానికి, ఇంత అదేంటి చేయలేనటువంటి విఘాతాలకి కూడా దారి మళ్ళినటువంటి వాలంటీర్ వ్యవస్థను పక్కకు పోవడం జరిగింది కదా. అంటే కార్యకర్తలు వేసుకున్నామని చెప్పేసి చెప్పడం అనేది నేను తప్పు పడుతున్నాను సార్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఖచ్చితంగా అటువంటి విధానాన్ని మనం ఎక్కడ కూడా ఎంకరేజ్ చేయకూడదు సార్. తర్వాత ఇంకా మన తమ్ముడు వైసీపీ తమ్ముడు ఇందాకేదో చెప్తున్నారు, మాకు డే బై డే స్టార్ట్ అయిపోయింది అని చెప్పేసి దెయ్యాలు వేదాల వల్ల ఇస్తున్నట్టు సార్. ఆయన శిలక పలుకు ఏవైతే ఉన్నాయి ఖచ్చితంగా నేను చెప్తున్నాను, దెయ్యాలు వేదాల వల్ల వస్తున్నాయని ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు ఎక్కింది మీరు అన్నట్టు ఇందాక ప్రజావేదిక కూల్చివేత దగ్గర నుంచి ఈ రోజు ఎండింగ్ వరకు కూడా వాళ్ళ రుచికొండ గుండు కొట్టేసి వాళ్ళ వ్యవస్థను నాశనం చేసుకున్నటువంటి విధానం ఏదైతే ఉందో ఖచ్చితంగా వాళ్ళ యొక్క మూర్ఖత్వానికి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేయనటువంటి 5 సంవత్సరాలు రాష్ట్రాభివృద్ధి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో 15 రోజుల్లో ఆయన చేసి చూపించే ప్రయత్నం చేశాడు. పోలవరానికి వెళ్ళాడు, పోలవరానికి నిమ్మల రామనాయుడు లాంటి ఒక వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ మంత్రిగా వేసి దాని మీద రివ్యూ సాధించి నేషనల్ కమిటీని కూడా అక్కడ రప్పించి అక్కడ ఏం జరిగిందనేది ప్రభుత్వం టేక్ ఓవర్ చేస్తుంది. అదేవిధంగా ఈ రోజు ఢిల్లీ వెళ్తున్నారు, రేపు తెలంగాణ వెళ్ళి రేవంత్ రెడ్డితో 6వ తారీఖున వాళ్ళ సమావేశమై 2 రాష్ట్రాల యొక్క విషయాలను కూడా చర్చించబోతున్నారు. అంటే 15 రోజులు 5 సంవత్సరాల్లో చేయనటువంటి జగన్ మోహన్ రెడ్డి యొక్క మూర్ఖత పరిపాలన 15 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు. ఒక నిమిషం అండి. ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ ఆయన మాట్లాడినండి కొలుకుపూడి శ్రీనివాస్ గారి మీద కేసు నమోదు చేయడం జరిగింది. రైట్, మాట్లాడండి. కొలుకుపూడి శ్రీనివాసరావు గారి మీద కేసు నమోదు అయిందా? మ్యూట్ లోకి వెళ్ళారండి. టూరిజం గురించి సబ్జెక్ట్ వస్తుంది కాబట్టి టూరిజం గురించి చెప్తున్నా. ఖచ్చితంగా టూరిజంలో ప్రతిదీ కూడా అవతవకలు జరిగాయని చెప్పేసి ఖచ్చితంగా ప్రతి వ్యక్తి ఈ రోజు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే 10 టూరిజం వ్యవస్థని కూడా మనం టచ్ చేసినట్లయితే అక్కడ జరిగినటువంటి డబ్బులు లేవంటారు, అక్కడ ఆదాయాలు ఉంటాయి, ఆదాయాలు ఎక్కడికి పోతున్నాయో తెలియని పరిస్థితి. టూరిజం మినిస్టర్ ఏమో తిరుపతిలో పెత్తనం చేసి లేకపోతే అక్కడ టికెట్లు అమ్ముకునే పరిస్థితికి, లేదా టికెట్లు డైవర్ట్ చేసే పరిస్థితికి అక్కడ రోజా గారు వెళ్ళినటువంటి విధానం ఏదైతే ఉందో, టూరిజంలో జరిగినటువంటి ప్రతి తప్పు కూడా రోజు తప్పులు ఎక్కువగా జరిగే పరిస్థితులు, నిధులు డైవర్ట్ చేసినటువంటి పరిస్థితులు, డబ్బులున్నా అక్కడ మరి వ్యవస్థలు చక్కబెట్టలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి సార్. ఎందుకంటే టూరిజంలో మా దృష్టి కూడా కొన్ని విషయాలు వచ్చాయి. ఆ విషయాలను కూడా మేము టూరిజం మినిస్టర్ అయినటువంటి పంతులు దుర్గేష్ గారి దగ్గరికి పంపించాం. అందులో బలైపోయినటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులను అక్కడ పంపిస్తే వాళ్ళు చెప్పుతున్నటువంటి వాళ్ళ లోపల జరుగుతున్నటువంటి నిజాలు ఏవైతే ఉన్నాయో చాలా దారుణం అన్నమాట అండి. అది అటువంటి విషయాలన్నింటికి కూడా రోజా గారు బాధ్యత వహించవలసి వస్తుంది. రేపు పొద్దున భవిష్యత్తులో అవి నిరూపణ కనుక అయితే ఖచ్చితంగా రోజా గారు బాధ్యత వహించవలసి వస్తుంది. ఖచ్చితంగా ఆ సొమ్మునంతా కూడా ఎక్కడికెక్కడికి వెళ్ళిందని చేసి రికవరీ చేయవలసిన పరిస్థితి కూడా ఈ రోజు ప్రభుత్వం మీద ఉంటుందని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను సార్ ఖచ్చితంగా. ఎందుకంటే ఈ విధమైనటువంటి తప్పులు లొసుగులు సత్యనారాయణ గారు వినిపిస్తుందా? టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టుందండి. ఒకసారి రామ్నాథ్ గారు విధానం ఏదైతే ఉందో ఖచ్చితంగా వాళ్ళ రేపొద్దున్న బాధ్యత వహించవలసి వస్తుంది. ప్రతి శాఖలో చేసినటువంటి ప్రతి మంత్రి కూడా, ఒక రోజా అనే కాదు, ఒక టూరిజం అనే కాదు, ప్రతి డిపార్ట్మెంట్ లోనూ కూడా అవకతవకలు జరిగాయి సార్ ఖచ్చితంగా. ఎందుకంటే అవకతవకలు అన్నిటికీ కూడా రేపు వెలుగులో తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం అన్ని వేళలా కూడా కృషి చేస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అమరావతి ఖచ్చితంగా
కలల అమరావతిగా ఉండిపోదు. ఖచ్చితంగా దీన్ని మనం నెరవేర్చుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి ఆయన పరిపాలనా విధానం ఏదైతే మరి త్వరలోనే రాజధాని పనులు అని చెప్పేసి ఈరోజు మాస్టర్ ప్లాన్ మళ్ళీ మరి ప్రజలకి లేకపోతే శ్వేతపత్రం ద్వారా ప్రజల ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఆయన చేసిన ప్రతి పని కూడా గత ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ మేము చేస్తున్నటువంటి అభివృద్ధిని ఏ విధంగా చేస్తామనేది ప్రొజెక్ట్ చేస్తూ ముందుకెళ్తున్నటువంటి నాయకత్వం ఏదైతుందో నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో ఆయనకి యాక్సెప్ట్ చేస్తున్నాం సార్ ఖచ్చితంగా. రైట్. రామ్నాథ్ గారు, ఇంకొక మేజర్ డెవలప్మెంట్ అంటే మైనింగ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఫైల్స్ దగ్ధం చేశాడు మాజీ చైర్మన్ డ్రైవర్. అంటే ఏ స్థాయికి వెళ్ళిపోయింది, ఉంటే ఎలాగూ వాళ్ళు దగ్ధం చేసినంత మాత్రాన డేటా రికవరీ చేయడం పెద్ద వ్యవహారం ఏం కాదు. ఆల్రెడీ ఆర్టీజీఎస్లో ఆ మెకానిజాన్ని చంద్రబాబు గారు 2014-19 మధ్య డెవలప్ చేయించి పెట్టారు. సో వీళ్ళ సంతోషానికిను వీళ్ళ ఆనందానికి మాత్రమే తగలబెట్టుకోవటమే కానీ డేటా మొత్తం ఉంటుందండి, ఎక్కడికి పోదు. మొత్తం బ్యాకప్ అంతా కూడా ఆటోమేటిక్ బ్యాకప్ అయ్యే వ్యవహారం అంతా చేసి పెట్టి వెళ్ళారు. ఇలాంటివి చేయటం వల్ల మైనింగ్లో జరిగింది 100 కోట్ల కుంభకోణం అని అనుకుంటే, కాసేపు ఉదాహరణకి ఇంకా ఎక్కువే జరిగింది అనుకుంటే, దానికి బయట జరిగే ప్రచారం 10,000 కోట్లు జరిగింది ఏమైనా ప్రచారం జరుగుతుంది. విచారణ జరగనియండి, ఫ్రాంక్గా జరగనియండి. ఇంకా ఎందుకు ఆ భయాలు ఎందుకు? మీరు ఎలాగో విపక్షంలోకి వచ్చేసారు కదా. ఈరోజు అదే ఇందాక అందరూ మాట్లాడినట్టు వాళ్ళ వాయిస్ ఏంటంటే, ఈరోజు టూరిజంలో చాలా వరకు అవినీతి జరిగింది, డెవలప్మెంట్ లేదు, నిధులను డైవర్ట్ చేశారు. సో ఇలాంటివన్నీ చూస్తున్నాము. ఇప్పుడు మీరు ఇందాక లేటెస్ట్ డెవలప్మెంట్ మైనింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు మైనింగ్ డిపార్ట్మెంట్ అంటేనే అందరికీ తెలుసు, అది అందులో బహిరంగ రహస్యం ఏముంది అంటే, ఎవరు పవర్లో ఉంటే వాళ్ళు దాన్ని దోచుకున్నంత అవకాశం ఉండేటువంటి అతిపెద్ద డిపార్ట్మెంట్ మైనింగ్ శాఖ. అంటే లీజు కొన్ని ఎకరాలకు తీసుకుంటే దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవడాలు, దాన్ని పరిధిని దాటి తవ్వుకోవడాలు, ఇవన్నీ మనం చాలా ఇయర్ల పాటు వింటున్నాం. ఖచ్చితంగా ఈరోజు వాళ్ళు అధికారంలోకి వచ్చినారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకు ఎంతో కొంత కంట్రోల్ ఉంటుంది, వాళ్ళ చేతిలో వ్యవస్థలు ఉంటాయి. కాబట్టి తప్పు జరిగి ఖచ్చితంగా ఒక సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఉంటే ఎవరినైనా కూడా మనం టేక్ ఇంటూ కస్టడీ లేదా వ్యవస్థల ముందు పెట్టాలా, దర్యాప్తు సంస్థల ముందు పెట్టాలా అనేది ఈరోజు జరిగేది కాదు. ఖచ్చితంగా అది జరుగుతూనే వస్తుంది. కానీ మీరు అన్నట్టు అంతలోపు ఇక్కడ జరిగేటువంటి పొలిటికల్ డ్యామేజ్ని మనం చూడాల్సి ఉంటుంది. అంటే రాజకీయంగా ఈరోజు ఏం జరుగుతుంది అక్కడ, ఆ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అధికారం పోయి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు వాళ్ళు కూడా ఏం మాట్లాడారు, ఏపీ ఫైబర్ నెట్లో ఇన్ని వేల కోట్లు జరిగింది, తర్వాత అమరావతి రాజధానిలో ఇన్ని కోట్లు జరిగింది, సిఆర్డిఏ యొక్క మ్యాపింగ్లో ఇన్ని కోట్లు వాళ్ళకు అనుకూలంగా జరిగింది. సో ఇలాంటివన్నీ చూసాం. అలాగే అచ్చెన్నాయుడు గారి అరెస్ట్ చూసాం, తర్వాత కొల్లు రవీంద్ర గారి అరెస్ట్ చూసాం, ఈఎస్ఐ స్కామ్లు, ఇట్లా 100,000 కోట్లు అని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వము, ఆ రోజు ఉన్నటువంటి మీడియా ఛానళ్ళు వాళ్ళ అనుకూల పత్రికలు ప్రకటించడం, ఇదంతా చూసినాం. ఈ రోజు ఏం జరుగుతుంది, మళ్ళీ 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే జరుగుతుంది. ఆ రోజు వాళ్ళు ప్రజావేదిక గులిస్తే ఈ రోజు వీళ్ళు పార్టీ ఆఫీసుల పైన, ఆ రోజు కోడెల గారి ఫర్నిచర్ అన్నారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఫర్నిచర్ అంటున్నారు, ఈరోజు టూరిజం బిల్డింగ్లు అంటున్నారు, ఆ రోజు వాళ్ళు ఈఎస్ఐ స్కామ్లు అన్నారు, ఈరోజు వీళ్ళు మైనింగు, టూరిజము. అంటే ఇక్కడ రాజకీయమే జరుగుతుంది తప్ప మీరు ఇందాక అన్నట్టు ఒక రికవరీ యాక్ట్ కానీ రెవెన్యూ రికవరీ ద్వారా ప్రజాధనాన్ని తిరిగి మళ్ళా ఖజానాలోకి రప్పించేటువంటి ఒక స్ట్రింజెంట్ మెకానిజం కానీ స్ట్రింజెంట్ నిర్ణయాలు జరగవు. పవన్ కళ్యాణ్ గారు అయితే క్లారిటీలో ఉన్నారండి. ఆయన వారాహి సభల్లో మాట్లాడేప్పుడు ఓ మాట అన్నారు, ప్రతి ఒక్క రూపాయి మేము రికవరీ ప్రతి సభలు రౌడీ షీటర్ల మీద కూడా ట్యాక్స్ వేస్తామన్నారు. సుజాత గారు మర్చిపోయారేమో, నాకైతే గుర్తుంది. అదే నేను ఏమంటే స్ట్రింజెంట్ మెకానిజంతో అవి ఖచ్చితంగా మన ప్రభుత్వ ఖజానాలోకి తిరిగి రావాలా, రికవరీ యాక్ట్ రావాలా. అదే నేను ఏమంటానంటే, గత ప్రభుత్వం ఒక అంశాన్ని పదే చెప్పింది. ఏం చెప్పింది వాళ్ళు, మేము రివర్స్ టెండరింగ్ ద్వారా పోతున్నాము, ప్రతి ఒక్క ప్రాసెస్, ప్రతి ఒక్క టెండరు మేము చాలా ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది, జ్యుడిషియల్ రివ్యూ ద్వారా జరుగుతుంది అని చెప్పి గత ప్రభుత్వం చెప్పింది. సో ఇలాంటి అంశాలు రేపు కోర్టులలో ఎంతవరకు నిలబడతాయి? అసలు ఈ కేసు అనేటువంటిది మీరు చూడండి, ఈరోజు సూరన్ గారు బయటకు వచ్చారు, ఆయన పైన ఈడీ కేసు పెట్టడం జరిగింది. ఈరోజు నిన్న మనం పార్లమెంట్లో చూసినాం, బెంగాల్కి సంబంధించినటువంటి ఒక ఎంపీ గారు మాట్లాడుతూ, కళ్యాణ్ బెనర్జీ గారు మాట్లాడుతూ, ఈరోజు దేశంలో ఉన్నటువంటి వ్యవస్థలను, ఈడీలను, సిబిఐలను ఉపయోగించుకొని కేవలం ప్రత్యర్థి పార్టీల నాయకులను ఇబ్బంది పెట్టి తర్వాత ఆ పార్టీలో చేర్చుకున్న తర్వాత వాషింగ్ మిషన్లు అయిపోతున్నారా అనేటువంటి ఆరోపణలు దేశంలో ఒక సైడ్ చూస్తున్నాం. అంటే ఇక్కడ వ్యవస్థ ద్వారా వాళ్ళను ప్రజల ముందు తప్పు చేశారు అని చెప్పి పెట్టడం వరకు అది పొలిటికల్ కోణంలో ఏ పార్టీల అధికారంలో ఉన్నా జరిగేటువంటి ఒక నిరంతర ప్రక్రియ. కానీ వేరేజ్ ఇన్ అకౌంటబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నా, గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నప్పుడు అసలు ప్రభుత్వం ఎంతవరకు రికవరీ చేయగలిగింది, అసలు వాళ్ళు ఎంతవరకు ఎక్సెస్ ఇచ్చారు అనేటువంటి అంశాలను చట్టబద్ధంగా చేసి తొందరగా పరిష్కారం అయితే అది ప్రజలకు బాగుంటుంది. కానీ ద లాంగ్ వే టు గో టు అన్నట్టు కోర్టులలో పోయి ఆ కేసులు అక్కడ కోర్టులలో ఫైల్ అవుతున్నాయి, ఇయర్స్ అవి
ప్రాసిక్యూట్ అవుతున్నాయి, తర్వాత మళ్ళా హైకోర్టు, పైకోర్టు, సుప్రీంకోర్టు ఇట్లా ఛాలెంజ్ల మీద ఛాలెంజ్లు జరుగుతున్నాయి తప్ప ప్రజాధనము దుర్వినియోగం అనేటువంటి ధనము మళ్ళీ రికవరీ అయ్యి ప్రభుత్వ ఖజానాలోకి వచ్చినటువంటి సంఘటనలు ఈ దేశంలో కనీసం ఒక 10 చెప్పండి. మీరు ఇన్ని ఏళ్లలో మీరు ఈరోజు ఈ రంగంలో ఉన్నారు, మీకు చాలా అనుభవం ఉంది. మీరే మొన్న గతంలో అన్నారు లాలూ ప్రసాద్ యాదవ్ గారి ఇన్సిడెంట్, తర్వాత పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి గారి ఇన్సిడెంట్ చెప్పారు, హర్యానా. అంటే దేశంలో ఎన్నో ఆరోపణలు, రాజకీయ ఆరోపణలు చూస్తున్నాం కానీ అవి ఎంతవరకు మెటీరియలైజ్ అయ్యి ప్రూవ్డ్ అయ్యి తర్వాత వాళ్ళు కన్విక్ట్ అయ్యి ఎంతమందికి శిక్షలు పడ్డాయి, ఎంత డబ్బు రికవరీ అయిందంటే మీరు చెప్పండి. ఏళ్లలో చెప్పలేకపోతున్నాం మనం. అంటే దీనివల్ల జరిగేది ఏంటంటే కేవలం ఒక పొలిటికల్ యాంగిల్, ఒక రాజకీయ కాన్స్పిరసీ తప్ప ఇలాంటి అంశాల పట్ల పెద్దగా ఏదో ప్రజలకు మేలు జరుగుతుందని కానీ ఈ ప్రభుత్వానికి మళ్ళీ మేలు జరుగుతుంది అనేది కూడా ఏదో డబ్బు వస్తుందని కూడా నేను అనుకోవడంలే. పొలిటికల్గా ఏంటంటే ఈరోజు వాళ్ళు పవర్లోకి వచ్చినారు, వాళ్ళ ఇన్ని రోజులు ఏమైతే ఆరోపణలు చేసినారో అంటే గత ప్రభుత్వం తప్పులు చేసింది, అవినీతి చేసింది, డబ్బు దుర్వినియోగం చేసింది అని ఏదైతే వాళ్ళు మాట్లాడారో వాటిని ప్రజల ముందు పెట్టుకోవడానికి ఆడుతున్నటువంటి ఒక ప్రయత్నంగా చూడాలి తప్ప దీనివల్ల ఏదో ఈ రోజు రాష్ట్రానికి అడ్వాంటేజ్ అవుతుందని కానీ అలాంటివి అయితే వాస్తవ కోణంలో జరగవు అనేది మనకు చరిత్ర. 8వ తేదీ నుంచి ఉచితంగా ఇసుక పంపిణీ చేసే దానికోసం అని చెప్పేసి పాలసీ తీసుకొస్తున్నారు ముఖ్యమంత్రి. ఇట్స్ వెల్కమింగ్ డెసిషన్. అయితే లోడింగ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, రవాణా చర్యలు, లోడింగ్ ఛార్జెస్, దాని మీద నిర్ణయం ఎలా ఉంటుంది అండ్ పెత్తనం ఎలా ఉండబోతోంది, ఎవరి పెత్తనం ఎలా ఉండబోతోంది? ఖచ్చితంగా ఈ ఇసుకకు సంబంధించి అయితే ఖచ్చితంగా రాష్ట్రం ఒక మంచి డెసిషన్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. అంటే ద పాలసీ హౌ ఇట్ వర్క్స్ అనేది నేను కూడా ఆలోచిస్తున్నాను. అంటే ఎందుకంటే గతంలో జేపీ అనేటువంటి సంస్థకు ఒకసారి వాళ్ళు టెండర్ ఇవ్వడము, తర్వాత మళ్ళీ ఆ సంస్థ మళ్ళీ రివర్స్లోకి వెళ్ళిపోవడము, ఈ ఇసుక పాలసీ పైన గతంలో ఒక 3-4 సార్లు గత ప్రభుత్వం రివ్యూలు చేసింది కానీ అది అంత మెకానిజం డెలివరీ సరిగా చేయలేకపోయింది. అంటే ట్రాన్స్పరెన్సీ కొరబడింది, అక్రమంగా డిపోలకు అమ్ముకున్నారు, చాలామంది ఎమ్మెల్యేల పైన కూడా ఇసుక అక్రమాలు, ఇలాంటి ఎన్నో ఆరోపణలను గత ప్రభుత్వం పైన ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు ఆ పాలసీలో ఒక ట్రాన్స్పరెంట్ విధానం తీసుకొని వచ్చి ఈరోజు ఎవరైతే ఒక సామాన్యుడు, ఒక మధ్యతరగతి వ్యక్తి, ఒక ఇల్లు కట్టుకున్నటువంటి వ్యక్తికి ఆ రోజు ఇసుక కొనడం చాలా భారమైందని చెప్పి వీళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. అది కొంతవరకు జరిగింది కూడా. సో అలాంటివన్నీ ఈరోజు ఓవర్కమ్ చేసి కొంత మంచిగా వాళ్ళకు పీపుల్కి ఇసుక డెలివరీ చేయాలంటే ఒక మంచి విధానం తీసుకురావాలి. ఈరోజు ఇసుక ఉచితము అని చెప్తున్నారు. అంటే ఇసుక ఉచితము అనడంలో చాలా వరకు వెల్కమ్ చేద్దాం, ఎందుకంటే అది సహజ వనరు, ఇట్స్ ఎ న్యాచురల్ రిసోర్స్ కాబట్టి ప్రజలకు తక్కువ అందించడంలో తప్పు లేదు. ఒకవేళ సమయము వాళ్ళకు అనుకూలిస్తే ఎకనామికల్గా కూడా ఉచితంగా ఇచ్చినా తప్పు లేదు. కాకపోతే ఇక్కడ వాళ్ళు ఎలా డెలివరీ చేస్తారు, ఎంత క్వాంటిటీ ఇసుక ఇస్తారు, ఎంత స్థాయిలో ఇస్తారు, హౌస్ కట్టుకునే వాళ్ళకి ఎలా ఇస్తారు, లేదా ఇండస్ట్రీస్ వాళ్ళకి ఎలా ఇస్తారు, ప్రభుత్వ పరంగా ఎలా దాన్ని అనేది మనం ఒకసారి విధి విధానాలు చూడాల్సి ఉంటుంది. ఈ మధ్యనే మీకు గుర్తుంటుంది, అంటే జమ్మలమడు మీకు తెలుసు కదా, అదే మాకు పెన్నా రివర్ బేసిన్ ఉంటుంది, చాలా పెద్ద ఇసుక రిచెస్ ఉంటాయి అక్కడ. సో అక్కడ ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డి గారు కూడా ఒక మాట మాట్లాడుతూ ఆయన కూడా ఒక మాట చెప్పింది. అంటే ఆయన కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కాబట్టి నేను ఐ బ్రింగ్ టు నోటీస్. ఆయన ఒక మాట అనడం ఏంటంటే మా చుట్టుపక్కల ప్రాంతాలలో ఎప్పటి నుంచో కూడా ఒక రూల్ ఫాలో అయ్యే వాళ్ళము. అంటే ఏదైనా ఒక టెంపుల్ కట్టుకుంటారు, ఒక గుళ్ళో ఇల్లు కట్టుకుంటారంటే మామూలుగా మనకు ఎద్దుల బండ్లు ఉండేవి గతంలో. సో ఎద్దుల బండ్లలో కానీ ట్రాక్టర్లో కానీ మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్తోనే ఇచ్చేవాళ్ళము. కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు, ఎమ్మెల్యేలు ఏంటంటే ఇసుక వనరులను ఒక మంచి ఆదాయ వనరుగా చూస్తూ అది డిఫరెంట్ షేడ్స్ తీసుకుంది. ఖచ్చితంగా ఈరోజు మా కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వము మేము ఖచ్చితంగా ఒక మంచి పాలసీని తీసుకొని వస్తామని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. సో దానికి అనుగుణంగానే ఈరోజు కొంత స్టెప్స్ పడితే ఖచ్చితంగా వీ షుడ్ వెల్కమ్. అంటే నేను ఏమంటా అంటే మంచిని మనం మంచి అనాలా. ఖచ్చితంగా పేదవాళ్ళకు, మధ్యతరగతి వాళ్ళకు ఆ రోజు మనం కరోనా సమయంలో చూసినాం. అంటే ఒకవైపు కరోనాతో ఎక్కడికక్కడ నిర్మాణాలు ప్రోగ్రెస్ అంతా ఒకవైపు ఆగిపోయింది, ఒకవైపు భవన నిర్మాణ కార్మికులు రోడ్ల మీద వచ్చినారు, ఉపాధి లేదు, ఒకవైపు ఇసుక బ్లాక్ మార్కెట్లో అమ్మడం వల్ల మధ్యతరగతి వారు ఇల్లు కట్టుకోవాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఇల్లు నువ్వు నిర్మాణం స్టార్ట్ చేసింటావు, మధ్యకు వచ్చింటుంది, నీకు ఇసుక సిమెంట్ లేనిది ప్రోగ్రెస్ అవ్వదు నిర్మాణము. సో అలాంటప్పుడు ఎంతో కొంత మనం బ్లాక్లో కొంటామో లేకుంటే ఎక్కువ ధరకు కొంటామో, కొనడం వల్ల ప్రజలు ఖచ్చితంగా ఇబ్బంది ఉన్నటువంటి మాట వాస్తవం. అలాంటి అంశాల్లో కొంత మంచి పాలసీస్ వచ్చే ఖచ్చితంగా మనం వీ షుడ్ వెల్కమ్ అనేది నా భావన. రైట్. ఒకసారి సుజాత గారి దగ్గరికి. సుజాత గారు, వాస్తవంగా మీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే వారాహి సభల్లో వైజాగ్లో మాట్లాడేటప్పుడు రికవరీ అనేది ఖచ్చితంగా ఉంటుంది, ప్రతి ఒక్క రౌడీ షీటర్ నుంచి వాళ్ళు వసూలు చేసిన దాన్ని వడ్డీతో సహా ముక్కు వెండి వసూలు చేస్తాం. సో అంటే అది వినటానికి చాలా బాగుంది నిజంగా. అదే కనుక చేస్తే ఈరోజు మనం అప్పుల కోసం అని చెప్పి ఢిల్లీకి బెగ్గింగ్ బోల్కి వెళ్ళాల్సిన అవసరం లేదనే మాట కూడా అన్నారండి. ఆ చేసే దిశగా మీ అడుగులు ఎలా ఉండబోతున్నాయి అంటే దానికి ఉన్న కాంక్రీట్ ప్రణాళిక ఉండాలి.
మనం హామీ ఇచ్చేసామని కాదు, ఆయన నుంచి జనం అది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆయనకి ఆ మాట అన్నప్పుడు వచ్చిన మద్దతు, అపూర్వమైన మద్దతు ఆయనకి జనం నుంచి వచ్చిన అప్రిసియేషన్ కూడా మీకు గుర్తుండే ఉంటుంది. ఏంటంటే రౌడీ షీటర్ల నుంచి ట్యాక్స్ వసూలు చేయడం అంటే రాష్ట్ర వ్యాప్తంగా కేవలం రౌడీ షీటర్ల చిన్న చిన్న పెట్టి కేసులకు కాదు, ఏ స్థాయిలో అంటే రాజకీయ నాయకుల ముసుగులో ఉండి రౌడీజం చేసిన వాళ్ళు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రుల స్థాయిలో వాళ్ళందరి దగ్గర రికవరీ ఉంటుంది. ఎలా ఉండబోతోంది అది? పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్న ఫార్ములా ఏంటి? సార్ అంటే ఇప్పుడు మన రాష్ట్ర పరిస్థితి చూసుకుంటే అప్పుల్లో మునిగిపోయి, అలాగే ఇప్పుడు ఈ ప్రభుత్వం హామీ ఇచ్చిన సంక్షేమ పథకాలు అమలు కూడా చాలా తలకు మించిన భారం అనే చెప్పాలి. ఇటువంటి పరిస్థితుల్లో ఖజానా నింపడానికి ఇది ఒక రకమైన మార్గం అనే అనుకోవాలి. ఏదైతే ఇసుకలో కానీ, మైనింగ్ లో కానీ, అలాగే గ్రావెల్లో కానీ ఎన్నో రకాలుగా దోపిడీ చేసేసారు గత ప్రభుత్వం. కాకినాడ ఎమ్మెల్యే చూసుకుంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు బియ్యం అక్రమ రవాణాలోనే కొన్ని కోట్లు దోచేశారని చెప్పి మనకి అంతకు ముందు న్యూస్ వైరల్ అవ్వడం చూసాము. ఇప్పుడు లేటెస్ట్ గా నాదెండ్ల మనోహర్ గారు కూడా కుంభకోణాలు బయట పెట్టడం జరిగింది. ఇలాగే ప్రతి శాఖలోనూ అటు రేషన్ కానీ, ఇటు మైనింగ్ కానీ, అటు ఇసుక చూసుకున్నా, గ్రావెల్ చూసుకున్నా, క్వారీల్లో చూసుకున్నా, ఎన్ని అంటే రోజా గారికి సంబంధించిన టూరిజం లో చూసుకున్నా 22,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్లు వచ్చినాయి, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్లు అని చెప్పారు. 121 MOUలు చేసుకున్నామని చెప్పారు. 6 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పారు. మరి ఆ వచ్చిన ఇన్వెస్ట్మెంట్లు అంతా ఎటుపోయి, టూరిజం డిపార్ట్మెంట్ లోనే వచ్చిన నిధులన్నీ ఎటుపోయి, అలాగే మన ఇంతకు ముందు ఫారిన్ ఇన్వెస్ట్మెంట్లు కాకుండా కేంద్ర ప్రభుత్వం దగ్గర తెచ్చిన అప్పులకు సంబంధించిన లెక్కలు, అలాగే ఒకసారి జనసేన పార్టీ PAC చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. 98,000 కోట్ల రూపాయలకి ఎటువంటి ఖర్చు కూడా చూపించట్లేదు ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు అని. మాకు వరకు వచ్చిన అప్పటి వరకు లెక్కలు అవి. ఇప్పుడు ఇంకెన్ని రాబోతున్నాయో తెలీదు. ఖచ్చితంగా వీటన్నిటి మీద కూడా శాఖాపరమైన విచారణ జరుగుతుంది. చట్టం ప్రకారం వాటిని విచారించి ఇప్పుడు అధికారులు ఏదైతే ఉన్నారో ఏ శాఖకు సంబంధించిన మంత్రులు ఆ శాఖ అధికారులతో రివ్యూలు చేసి దాదాపు రోజు 10 గంటల పైగా. నేను అడుగుతున్నది ఏంటంటే మీ దగ్గర ఉన్న ఫార్ములా ఏంటి? రికవరీకి సంబంధించి మీ దగ్గర ఉన్న ఫార్ములా ఏంటి? అంటే రౌడీ షీటర్ల మీద ట్యాక్స్ వేస్తా ఉన్నారు ఆయన. అలాగే ఆ ట్యాక్స్ వేయడానికి సంబంధించి విధి విధానాల రూపకల్పన దిశగా ఏమన్నా ప్రయత్నం జరుగుతుందా, లేకపోతే జనాల్ని ఉత్తేజితుల్ని చేయడం కోసం మాత్రమే ఆ మాట అన్నారని అనుకోవాలా? లేదండి, పవన్ కళ్యాణ్ గారు ఏ మాట చెప్పినా చిత్తశుద్ధితో చెప్తారు. అదే ప్రజలను ఉత్తేజితం చేయడం కోసమో, లేదంటే ఓట్ల కోసమో, అప్పటికప్పుడు హైక్ తెచ్చుకోవడం కోసమో ఆ మాట మాట్లాడారంటే ఏదైనా ఒక మాట మాట్లాడాలని ఖచ్చితంగా దాని మీద నిలబడే మనిషి. అయితే ఈ రౌడీ షీటర్లు అంటే మనం చోటా మోటా రౌడీ షీటర్లు అనుకోవడానికి లేదు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా రౌడీ షీటరే యాజ్ పర్ లా ప్రకారం. ఎందుకంటే కొన్ని ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన డబ్బుని ఏదైతే దోచేస్తారో ఆ దోచిన వాళ్ళందరూ కూడా రౌడీ షీటర్ కింద లెక్క. సపోజ్ TDR బాండ్స్ సార్, ఆ విషయంలో కానీ, అలాగే పేదలకు ఇళ్ల నిర్మాణంలో రైతుల దగ్గర నుంచి సేకరించిన భూముల్ని ప్రభుత్వానికి అమ్మిన విషయంలో కూడా కొన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. ఇవన్నీ కనుక ఈ 5 సంవత్సరాల లోపల రికవరీ చేయగలిగితే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఉన్న అప్పులు తీరుతాయి, యాజ్ వెల్ as సంక్షేమ పథకాలు ఇవ్వడానికి ఉంటుంది. మాకు ఇవి తప్ప ఇంకా వేరే సోర్స్ కూడా ఉన్నాయి, కానీ ఇది మేజర్ సోర్స్ గవర్నమెంట్ ఖజానా నింపడానికని ప్రభుత్వం భావిస్తుంది. ప్రభుత్వంలో ఉన్న అధికార యంత్రాంగాన్ని అంతా కూడా ఒక తాటి మీదకు తీసుకొచ్చి చట్టపరంగా చర్యలు వేగవంతం చేసి కోర్టుల్లో త్వరగా కేసులు పరిష్కారం అయ్యే దిశగా చేసి వారి ఆస్తులు కనుక జప్తు చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా ఇది సాధ్యం పడుతుందని అనుకుంటున్నాం సార్. అంటే NDA కూటమిలో ఉన్న నాయకులందరూ కూడా ఒక మాట మీద నిలబడి ఖచ్చితంగా వారి నుంచి మళ్ళీ డబ్బులు రాబట్టాలి, తిన్న రూపాయి అంతా అవినీతి సొమ్మంతా తగ్గించాలనే పట్టుదలతోనే ఉన్నారు. ఆ దిశగానే చర్యలు తీసుకుంటున్నారు, రివ్యూలు చేస్తున్నారు. రైట్ అండి. ఒకసారి లక్ష్మణరావు గారు, సో మీరు కొంచెం మీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎందుకంటే రౌడీ షీటర్ల మీద ట్యాక్స్ వేస్తా ఉన్నారు. 5 ఏళ్ల పాటు అడ్డగోలుగా చేసిన వసూళ్లకి ఈరోజు మీరు దానికి ఆన్సర్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. మీరు అంటే ఎవరైతే దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్న మీ అగ్రశ్రేణి నాయకత్వం అంతా కూడా అదే కనుక ఒక చట్ట రూపం ధరించి ముందుకొస్తే ఆస్తుల జప్తు దాకా వెళ్తుంది. ఎలాగో అసెంబ్లీలో మంచి బలం ఉంది, చట్టం చేసుకోవచ్చు వాళ్ళు. అండ్ చట్టం పవన్ కళ్యాణ్ గారు ప్రతిపాదించింది కూడా ఏంటంటే ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది పబ్లిక్ అండ్ స్టేట్. ఆయన ఏం సొంతానికే అంటలా, ఇది ఈ రాష్ట్ర ఖజానానికి వెళ్ళాలి. ఆ ట్యాక్స్ వసూలు చేసే ట్యాక్స్
వెళ్ళిందనుకోండి, ఇలా పోలవరం కోసం లేకపోతే రాజధాని నిర్మాణం కోసం వెళ్ళి కేంద్రం దగ్గర దేబరించాల్సిన అవసరం లేదు. మీ దగ్గర నుంచి అంటే మీ రౌడీ షీటర్లో అని పేరు పడ్డ నాయకుల దగ్గర నుంచి వసూలు చేసే సొమ్ముతోటే ఇది కట్టేయచ్చు. మంచి ఫార్ములాతో ఆయన ముందుకు వస్తున్నారు. సో మీకు చెమటలు పట్టే వ్యవహారం ఇది. ఏం అంత తేలిగ్గా మీరు సునాయాసంగా నవ్వుతూ బయటపడిపోగలం అని అనుకోవటానికి లేదు. వాళ్ళకి బలం ఉంది అండ్ మంచి ప్రయత్నం జరుగుతుంది అక్కడ. ఆ మంచి అనేసరికి సపోర్ట్ కూడా అదే స్థాయిలో వస్తుంది జనం నుంచి. మీరు ఎలా ఎదుర్కోగలరు? ఎదుర్కోవడం మాట నుంచి అసలు ముందర మీ పార్టీ ఇంకో 2-3 నెలల తర్వాతైనా ఉంటుందా లేదా అనే అనుమానం మీ కార్యకర్తలకు వస్తుంది. వాసుదేవన్ గారు నిజంగానే చెమటలు పడుతున్నాయి. ఏంటి చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్పిన మాట మీద నిలబడతారండి. ఆయన తెలుసు, ఎన్నో మాటలు ఇచ్చారు, ఎన్నో మాటల మీద నిలబడ్డారు అనేది రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఖచ్చితంగా రికవరీ చేస్తే మంచిదే ఈ కొత్త పాలసీ తీసుకొచ్చి. ఎందుకంటే ఈ రోజున వీళ్ళు అధికారంలో ఉన్నారు. ఈ 5 సంవత్సరాల్లో వీళ్ళంతా నీతి నిజాయితీగా పరిపాలిస్తారు. వీళ్ళు మినిస్టర్లు ఎక్కడ కూడా అవినీతి జరగకుండా ఎంత ట్రాన్స్పరెంట్గా వెళ్తారు అనేది మంచిదే కదా. ఆ కొత్త చట్టాన్ని తీసుకొస్తే ఎవరైతే అవినీతి చేశారో వాళ్ళ దగ్గర నుంచి ఆ మనీ రికవరీ చేయించడం అంతా మంచిదే కదా. మనమే 1000 కోట్లు 1,00,000 కోట్లు ఆర్బీఐ దగ్గర లేదా కేంద్రం దగ్గరికి వెళ్ళి మాకు అప్పులు ఇవ్వండి అని చెప్పి వచ్చినటువంటి 20 రోజులకి 17,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చుకున్నటువంటి దుస్థితికి ఏర్పడదు కదా చంద్రబాబు నాయుడు గారు. అసలు సంపదను ఏ విధంగా క్రియేట్ చేయాలని తెలిసిన వ్యక్తి వచ్చిన 20 రోజుల్లోనే 17,000 కోట్ల రూపాయలు అప్పు చేశారంటే మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆయన అన్నారు అసలు మేము ఒక్క రూపాయి బిల్ల కూడా అప్పు చేయమని. రోజున 17,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చారు. అలాగే ఈ ఇసుక పాలసీ గురించి మాట్లాడారు వాసుదేవన్ గారు. ఇసుక వాస్తవమే, జగన్మోహన్ రెడ్డి గ్రామంలో ఇబ్బంది పడింది వాస్తవమే, భవన నిర్మాణ కార్మికులందరూ కూడా. కాకపోతే అది 2020 నుంచి 2021 వరకు 2 సంవత్సరాలు మాత్రమే ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే రివర్స్ టెండరింగ్, ఎప్పుడైతే రివర్స్ టెండరింగ్ తీసుకొచ్చామో దాన్ని కొంచెం ముందు తీసుకెళ్లే విధానంలో అయితే ఇబ్బంది పడడం వాస్తవం. కానీ తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఉచిత ఇసుక ఇవ్వడం జరిగింది. జగనన్న కాలనీ ఏవైతే 32 లక్షల ఇల్లులు మేము కేటాయించామో దానికి ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఓన్లీ ఆ ఊరికి తీసుకొచ్చి ఇసుక ర్యాంప్ ఏర్పాటు చేసి స్థానికంగా ఉన్నటువంటి ఊర్లో పంచాయతీలో నిల్వ చేసి అక్కడి నుంచి ఆ ఇల్లు కట్టుకునే స్థాయికి తీసుకెళ్ళినప్పుడు ఆ ట్రాక్టర్కి ఒక 500 ఎంత ఇస్తే సరిపోయేది. దాన్ని మాత్రం మేము ఫ్రీగానే ఇచ్చాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఫ్రీగా ఇస్తాడా, లేదంటే పింక్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి కూడా ఫ్రీగా ఇస్తారా, లేదంటే ఇందుగల విశ్లేషకులు చెప్పినట్టుగా ఈ పారిశ్రామికవేత్తలకు కానీ బిల్డర్స్ కానీ లేదా మిగతా వాళ్ళకి ఎవరికైనా ఫ్రీగా ఇస్తారని మనం చూద్దాం. ఇసుక ఫ్రీ అన్నారు, ఇసుక మన ఇంటికి వచ్చేసరికి ఎంత క్వాంటిటీ వస్తుంది, ఎంత అమౌంట్ పడుతుంది అనేది మనం చూద్దాం. ఎందుకంటే మీరు ప్రకటించారు, అది మన ఇంటికి వచ్చేసరికి అర్థమవుతుంది. ఇంకో 40 పోతే కానీ అసలు విషయం మర్చిపోతున్నారు మీరు. నేను అడిగింది ఇప్పుడు ఆ ట్యాక్స్ వేస్తే మీ దగ్గర నుంచి వసూలే మొత్తం ఎంతో తెలుసా? సార్ వాసుదేవన్ గారు ట్యాక్స్లు ఏమని చెప్తా ఉన్నా. ఇప్పుడు అన్న రౌడీ షీటర్లు అన్నారు, బారంపూడి చంద్రశేఖర్ గారు కూడా రౌడీ షీటర్ అన్నారు. ఆ రకంగా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు కూడా రౌడీ షీటరే. స్కిల్ డెవలప్మెంట్ కేసులో దొరికి మన జైలుకి వెళ్ళిన వ్యక్తి. అది తప్పండి. అంటే మనం నోటికి వచ్చినట్టు ఒక పదాన్ని ఆపాదించేద్దాం, ఒకరికి అంటించేద్దాం అంటే మనం మాట్లాడు. ఈ రోజున దెందులూరు ఎమ్మెల్యే లేడా, ఆయన పేరు సింతమనేని ప్రభాకర్, ఆయన రౌడీ షీటర్ కదా, 32 కేసులోనే. సత్యనారాయణ గారు క్విక్లీ కంక్లూడ్ అండి. సత్యనారాయణ గారు మాట్లాడతారు, మీరు లేవనెత్తిన అంశాల మీద ఆయన జవాబు చెప్తారు. సత్యనారాయణ గారు. చంద్రబాబు నాయుడు గారిని మనం నోటికి వచ్చినట్టు మాట్లాడడానికి ఈ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ నాయకుల్లో ఎవరికి కూడా అర్హత లేదు సార్. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారే ఆయన అవినీతి చేశాడని చెప్పేసి కొన్ని కేసులు వేసి మళ్ళీ కేసులు వెనక్కి తీసుకున్నటువంటి సందర్భం. ఒకసారి ఆగుతాం. వైఎస్ఆర్సీపీకి లోగోగా పెట్టుకున్నటువంటి నేతలు రాజశేఖర రెడ్డి గారిని ఏ విధంగా అమ్ముకుని సొమ్ము చేసుకున్నారో వాళ్ళకి తెలుసు ఖచ్చితంగా. ఈ రోజు ఇందాక మీరు అన్నారు 4 నెలల్లో ఈ పార్టీ ఎలా ఉంటుంది అని చెప్పేసి. డి శివకుమార్ గారిని అన్నయ్య కలిశాడు వెళ్ళి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు కలిశారు. అది వైఎస్ఆర్ లోగోలో ఉన్నటువంటి. మరో వైఎస్ఆర్ లోగో వ్యవహారం చేస్తున్నటువంటి సర్మిల గారిని కూడా వెళ్ళి కలిశారు డి శివకుమార్ గారిని. అక్కడ ఏం జరుగుతుంది అనేది రేపు ఖచ్చితంగా మీరు అన్నట్టు 4 నెలల్లో తేలిపోతుంది. దాని గురించి పెద్దగా రాజకీయాలు చేయవలసిన పని లేదు.
లేదు. నేనైతే వైఎస్ఆర్సీపీ ఆవిర్భావంలోనే ఖచ్చితంగా ఈ పేనకి రెక్కలు విరిగిపోతాయి, దీనికి బేరుగిసి కొట్టేతాయి, సోనియా గాంధీ గారు బాగు చేయవలసిన పరిస్థితి వస్తుందని చెప్పేసి నేను ఈనాడు పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చాను. ఖచ్చితంగా రేపు పొద్దున అదే జరగవచ్చు ఖచ్చితంగా. ఇంకా ఇసుక గురించి మీరు టచ్ చేశారు సార్. ఇసుక గురించి టచ్ చేసినప్పుడు ఖచ్చితంగా లోగడ డ్వాక్రా మహిళలతో, డ్వాక్రా సంఘాలతో ఇసుకను ఉచితంగా పంపిణీ సత్యనారాయణ గారు మీరే మాట్లాడండి. తవ్వుకునే వాళ్ళకి మాత్రమే ఉచితం, కావాల్సిన వాళ్ళకి కాదు. ఈ ట్యాగ్ లైన్ తోటి సోషల్ మీడియాలో ట్రోలింగ్ వదిలేదు, నిజమేనా? ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో కూడా అదే చేశారు సార్. మనకి ఆంధ్రప్రదేశ్ లో గుట్టల కంటే కూడా తెలంగాణలో మీరు చూడండి, మహిదీపట్నం నుంచి నార్సింగ్ వెళ్ళే వరకు కూడా పెద్ద పెద్ద రోడ్డు పక్కనే కొండలు కనబడ్డాయి మనకి. ఆ కొండలన్నీ కూడా కోనసీమ నుంచి వెళ్ళినటువంటి కొండలు. మనం ఖచ్చితంగా చెప్పొచ్చు ఖచ్చితంగా, ఎందుకంటే ఇసుక ఆ విధంగా దోషేసినటువంటి వైఎస్ జగన్ యొక్క గ్యాంగ్ అంతా కూడా మనందరికీ కూడా తెలుసు. ఖచ్చితంగా ఈరోజు ఖచ్చితంగా ఆ పాలసీలో పేద ప్రజలకు న్యాయం జరగాలి, పేద ప్రజలకు ఉచితంగా జరగాలి. ఏ వ్యక్తి ఇసుక కొనుక్కుని ఒక ఇల్లు కట్టుకోగలడో ఆ విధమైన రేటు ఆ వ్యక్తి భరించాలి. ఈ విధమైనటువంటి పాలసీలు వస్తాయని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా ఇదే కాదు, ఇందాక మేడం గారు అన్నట్టు దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి ఏదో చెప్తుంటే ఈయన దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని కూడా రౌండ్ తీసేటర్ అన్నారు. అసలు దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అభివృద్ధి గురించి మనం మాట్లాడితే ఎక్కడ కూడా దూరం దొరకదు. అంటే దూరం ఒక తలుపు దొరకదు, తలుపులన్నీ మూసేసుకుని ఆయన అన్ని చక్క పెట్టేసుకుని వెళ్ళిపోయిన తర్వాత పాపం రాజేంద్ర మనోహర్ గారు అక్కడ ఏదో దొరుకుతుందని చెప్పేసి అడవాడు వెళ్ళారు. ఆయన అడవాడు వెళ్తే అక్కడ ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితిలో అక్కడ బియ్యం రీసైక్లింగ్ జరుగుతున్నటువంటి ఆనవాళ్ళని కూడా దొరికినప్పుడు కూడా ఆయన రేపు పొద్దున్న ఏ విధంగా ఆ కేసుని టాలీ చేసుకుని మ్యూట్ లో ఉన్నారండి. ఆ పరిశ్రమలన్నీ ఎక్కడికి మూతపడిపోయి ఎక్కడికి వెళ్ళిపోయి అది మూలాల మీదకి వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఈ రోజు ప్రభుత్వం మీద ఉంది. అదే పౌర సరఫరాల మంత్రి అయినటువంటి మనోహర్ గారి మీద కూడా ఉందని చెప్పేసి నేను చెప్తున్నాను. ఎందుకంటే ఖచ్చితంగా ఒక రాష్ట్రాన్ని అంతా వదిలేసి మనోహర్ గారు వచ్చి కాకినాడలో దిష్ట వేసి ఆ మూలాల మీద కనుక వెళ్తే ఖచ్చితంగా రైట్ సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.